హాయ్ అండి, ఎంతో కమ్మనైన గోధుమ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి కానీ శ్రావణ మాసంలో మనం హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వని ఇలా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 3.5 కప్పుల ఏదైతే రవ్వతో కలుసుకున్నామో ఆ కప్పుతో 3.5 కప్పుల వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న రవ్వని వేసేసి పూర్తిగా ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు చక్కెరని వేసుకొని మంచిగా ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 4-5 డ్రాప్స్ కలర్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పూర్తిగా కేసరి అనేది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. నచ్చిందా గోధుమ రవ్వ కేసరి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.